తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది కదా, దాని గురించి కామెంట్ చేస్తా విజయసాయిరెడ్డి గారు ఫ్లోలో నిజం చెప్పేశారు. సిట్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో ఉంటుంది, దాని మీద నమ్మకం ఉండదు అని. మరి ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక సార్లు సిట్ వేశారు కదా. అంటే వీళ్ళ సొంత అనుభవం ఏంటంటే, వీళ్ళు సిట్ ఎంక్వైరీ వేసి సిట్ ఆఫీసర్లను వీళ్ళ కంట్రోల్లో పెట్టుకుని వీళ్ళకి కావాల్సిన రిపోర్టులు ఇచ్చేవాళ్ళని ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి మాటల్లో క్లియర్గా తేడతెల్లం అవుతుంది. అందుకని ఇప్పటి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుందేమో అన్న భయం. మనం కానీ గమనించినట్లయితే వీళ్ళు ఏమంటారంటే తిరుమల లడ్డు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలని. మరి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగి ఒక్కసారి అధికారంలోకి వచ్చిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, మేమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు చేస్తాము అంటే అది మా చెప్పు చేతుల్లోనే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వీళ్ళ పాత్ర ఏంటి?